పాయింట్ నెంబర్ 8, ఒక లోకల్ సపోర్ట్ నెట్వర్క్ ని ఏర్పరచుకోండి. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, వార్ లో ఒంటరిగా సర్వైవ్ అవ్వలేరు ఎవరు కూడా. మీ నైబర్సే మీ లైఫ్ లైన్ అవ్వచ్చు, మీ ఫ్రెండ్సే మీ లైఫ్ లైన్ అవ్వచ్చు. World War II టైంలో లండన్ లో ఒక హోల్ స్ట్రీట్ ఇలానే సర్వైవ్ అయింది. వాళ్ళలో వాళ్ళే ఒక చిన్న డిఫెన్స్ గ్రూప్ లా ఫామ్ అయ్యారు. వాళ్ళ ఫుడ్ ని వాళ్ళు షేర్ చేసుకున్నారు, వాళ్ళే వాళ్ళని రెస్క్యూ చేసుకున్నారు. మీ నైబర్స్ తో ఫ్రెండ్షిప్ చేయండి, మీ ఎమర్జెన్సీ ప్లాన్స్ వాళ్ళతో షేర్ చేసుకోండి, ఒక మ్యూచువల్ ఎయిడింగ్ గ్రూప్ ని ఫామ్ చేయండి, మీ ఫుడ్, షెల్టర్, సర్వైవింగ్ ప్లాన్ ని వాళ్ళతో షేర్ చేయండి. గుంపుగా ఉన్న చీమలకే విడిగా ఉన్న పాము కన్నా బలం ఎక్కువ. పాయింట్ నెంబర్ 9, మన గవర్నమెంట్ కున్న పవర్ ని, మనకున్న లీగల్ రైట్స్ ని మనం అర్థం చేసుకోవాలి. వార్ మొదలైంది అంటే గవర్నమెంట్ ఎమర్జెన్సీని ప్రకటిస్తాయి. ఎమర్జెన్సీ టైంలో సివిల్ రైట్స్ ని లిబరలైజ్ చేస్తారు. ఏ వారు జరిగిన 1975 ఎమర్జెన్సీలోనే ప్రెస్ ఫ్రీడమ్ ని, ప్రొటెస్ట్ రైట్స్ ని లిబరలైజ్ చేశారు. ఇంకా వార్ స్టార్ట్ అయితే చెప్పక్కర్లేదు. మిలిటరీ డ్రాఫ్టెడ్ లాస్ ని తెలిసి పెట్టుకోండి. కావాలంటే నేను ఇంకొక వీడియో చేస్తాను వాటి మీద సపరేట్ గా. మీకు కావాలంటే నాకు కమెంట్స్ లో చెప్పండి. మనకి ఏ రైట్స్ మిగిలి ఉన్నాయని మనం తెలిసి పెట్టుకోవాలి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందా, ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ ఉందా అని మనం తెలిసి పెట్టుకోవాలి. కాషియస్ గా ఉండాలి, ఇగ్నోరెంట్ గా ఉండకూడదు. మనం వార్ ని కంట్రోల్ చేయలేమేమో కానీ మన కంట్రోల్లో ఏముందని మాత్రం మనం తెలుసుకోవాలి.